వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఉద్ధవగీతలోకి తిరిగి ప్రవేశం. ప్రస్తుతం మనం ఉద్ధవుడు అడిగినటువంటి ప్రశ్న, ఆత్మ మానవుడు జీవుడు జన్మలు పొందుతున్నప్పుడు ఆత్మ కూడా దాంతో ప్రయాణం చేస్తోందా, ఇదే ప్రశ్న. సో అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, మానవుడు అనేవాడు మామూలుగా వాడు చేసినటువంటి పూర్వజన్మ వాసనలు ఈ జన్మలో చేసుకున్న కర్మల యొక్క ఒక సమాహారం, అంటే ఒక పుష్పగుచ్చం లాంటివాడు. కాబట్టి వాటి అనుభవంతోనే వాడు ఈ ఇంద్రియాల సహాయంతో భోగించడానికి ఈ జన్మ తీసుకుంటున్నాడు. అయితే వచ్చిన తరువాత తను ఎక్కడి నుంచి వచ్చాడనే సంగతిని మర్చిపోయి ఈ శరీరంతో మమేకం అయిపోతున్నాడు. నిజానికి వాడు ఎప్పుడూ శరీరం కాదు, ఆ భేదాన్ని వాడు మర్చిపోతున్నాడు అని చెప్తూ దాన్నే లింగ శరీరం, అటువంటి జీవుని అనుభవాలు పొందుతూ శరీరాలు మారుతూ ఉన్నది ఏదైతే ఉన్నదో దాన్ని లింగదేహం అంటారు, లింగ శరీరం అంటారు. జీవుడు ఆ విధంగా ఎదుగుతున్నాడు. కానీ ఆత్మ అనేది లింగ శరీరానికి ఎల్లప్పుడూ విడిగానే ఉన్నది, దానికి ఆధారంగా ఉంది, కానీ అది కాదు. సో ఆ విధంగా ఉందని చెప్పడం జరిగింది. తర్వాత మనసు ఎల్లప్పుడూ కూడా మనం చేసే కర్మ యొక్క దీన్ని బట్టి అధీనంలో ఉంటుంది. కాబట్టి మనం ఎల్లప్పుడూ జరిగిపోయిన వాటిని చూసిన వాటిని గురించి చింతిస్తూ ఉంటాం, మననం చేస్తూ ఉంటాం. దాని అనుసారంగా మనం జన్మలు ఎత్తుతూ ఉంటాం. కాబట్టి పూర్వజన్మలో మనకి ఏమేమి అనుభవాలు ఉన్నాయి, స్మృతులు ఉన్నాయనేది ఈ జన్మకు వచ్చేప్పటికి శరీరం మారగానే మనకు గుర్తుంటల్లా. అలాగే స్వప్నంలో ఏదైనా మనకి పూర్వజన్మకి సంబంధించినవి ఏమైనా గుర్తు వచ్చినా ఈ వర్తమాన శరీరంతో మనం దాటిని గుర్తించలేకపోతున్నాం. అటువంటి అయోమయం పరిస్థితిలో మనం పడిపోతున్నాం అని చెప్పాడు. చెప్పిన తర్వాత మానవుడు శరీరం మారినప్పుడల్లా ఆ ఉన్న శరీరంలోనే చాలా ఆనందం ఉందని ఎప్పుడైతే అనుకుంటూ వస్తున్నాడో, తనకి ఏ విధంగా కావాలని భావిస్తున్నాడో అదే విధమైన జన్మ వాడు పొందుతున్నాడు. ఇందులో పరమాత్మ యొక్క ఆత్మ యొక్క ప్రస్తావన ఏమీ లేదు. తర్వాత ఇక వచ్చిన తర్వాత ఈ భోగించడానికి వచ్చిన ఈ శరీరం మీద కోరికల ప్రవాహం పెంచుకుని వాటిల్లో మునిగిపోయి రాబోయే జన్మలకు మళ్ళీ తను పునాది వేసుకోవడం జరుగుతోందని చెప్పి కూడా మనం నిన్న చూడటం జరిగింది. తర్వాత ఈ సృష్టి ఆది నుంచి కూడా ఆత్మని జీవుడు యొక్క భావాన్ని బట్టి ఉత్తమమైన దానిగాను, మధ్యమైన దానిగాను, అధమమైన దానిగాను అనుకోవడం జరుగుతోంది. తద్వారా వాడు అనుకున్నటువంటి జీవాత్మని తను ఎప్పుడైతే అధికమైనటువంటి అభిమానం చూపించడం మొదలుపెట్టినాడో వీడికి బాహ్యంలోనూ అంతరంలోనూ తేడాలు కనపడటం మొదలవుతుంది. ఎట్లా అంటే లోపల జరుగుతున్న విషయాలు తనతోనే అవుతున్నాయని అనుకుంటున్నాడు, బాహ్యంలో జరిగేది కూడా అదే అనుకుంటున్నాడు. కానీ న్యాయం ఏమిటంటే ఆత్మ అనేది బాహ్యంలోనూ అంతరంలో కూడా ఏ మార్పు లేకుండా ఉన్నది. దానికి ఏ విధమైనటువంటి మార్పులు లేవు. కానీ మార్పులు ఎవరు తెచ్చుకుంటున్నాడు? వీడి భావనతో వీడి తెచ్చుకుంటున్నాడు. ఏ విధంగా మనకు ఉదాహరణ చెప్పాడు, ఒక చెడ్డ కొడుకు ఉండేటట్లయితే తండ్రిలో వాడికి దోషాలు కనపడే అవకాశం ఎక్కువగా ఆ విధంగా చెప్పాడు. అంతవరకు మనం చూసిన తర్వాత కాలం యొక్క ఇది ఏమిటి అనేది నిన్న మనం చూడటం జరిగింది. అత్యంత సూక్ష్మమైంది కాలం. అది ఎంత క్షణక్షణం మారిపోతూ ఉంటుందంటే అది నువ్వు తెలుసుకునే అవకాశమే లేదు. సో ఆ విధంగా అసలు అది అర్థం కాదు కూడా. అందువలన కాలం యొక్క ప్రభావం చేత శరీరంలో ప్రతి క్షణము కూడా వృద్ధి జరుగుతోంది, నాశనం జరుగుతోంది. మీకు చెప్పాను, జీవకణాలు పుడుతున్నాయి, కొన్ని లక్షలు, కొన్ని మళ్ళీ తిరిగి పుడుతున్నాయి, చనిపోతున్నాయి. ఈ ప్రాసెస్ జరుగుతున్నంతకాలం నువ్వు శరీరం అంతా కూడా ఆరోగ్యంగా ఉన్నట్టుగా నడుస్తుంది, బ్యాలెన్స్ మెయింటైన్ అయినప్పుడు. వృద్ధాప్యం అంటే అర్థం ఏమిటంటే చనిపోయిన వాటి ప్లేసుల్లో కొత్తగా పుట్టడం లేదు. అందువల్ల వీడికి బలహీనత ఏర్పడుతుంది, ముసలివాడైపోతాడు, ఇంద్రియాల సహకారం తగ్గిపోతుంది. ఈ విధమైనటువంటి మార్పులన్నీ కూడా
కాలక్రమంలో పరిణామాల వలన జరుగుతున్నాయి. అంతేగాని నువ్వు ఎల్లప్పుడూ ఒకటిగా మాత్రం ఉండడం లేదు. దానికి ఉదాహరణగా ఏం చూసాం మనం నిన్న? జ్యోతి, తర్వాత ఒక నది ప్రవాహం, తర్వాత చెట్లు. ఈ 3 రకాల ఉదాహరణలు మనం చూసాం. జ్యోతిలో జ్వాలలు వస్తూ ఉంటాయి. అవి రకరకాల కారణాల వలన జ్వాలలు మారుతున్నాయి. బాగా కట్టెలు దగ్గరగా ఉన్నప్పుడు మంట ఎక్కువగా వస్తుంది, జ్వాలలు వస్తాయి. లేదు, గాలి బాగా సఫిషియెంట్గా వేస్తున్నప్పుడు వస్తాయి. కట్టెలు దూరం అయిపోయినాయి అనుకో, మంట తగ్గిపోతుంది. గాలి వేయలేదనుకో, మంట తగ్గిపోతుంది. సో ఈ రెండు ఒకటేనా అనుకోవడం తప్పు కదా. ఆ జ్వాలలు రావడానికి, అది జ్యోతి ఎప్పుడు అలాగే ఉంది, కానీ జ్వాలలు మారడానికి ఇతరమైన పరిణామాలు కారణంగా ఉన్నాయి. అట్లాగే నదిలో ఒకప్పుడు శాంతంగా ఉంటుంది, ఉధృతంగా వరద వచ్చినప్పుడు అది బ్రహ్మాండంగా పొంగి పరలిపోతుంది, అదే ముంచేస్తుంది మన. ఇవన్నీ మరి పరిణామాలు జరుగుతున్నాయి కదా. అట్లాగే నీ శరీరంలో కూడా, సమస్త ప్రాణుల శరీరాల్లో కూడా అవస్థలు అనగా నీకు స్థూలంగా మనం మాట్లాడుకున్నటువంటి 4 అవస్థలు ఉన్నాయి. ఏమిటి? శైశవావస్థ, చాలా అడ్డాలడు. బాల్యం, మా రోషన్ గారు నడక వచ్చినది. తర్వాత కౌమారం, కొద్దిగా నెమ్మదిగా ఒళ్ళు పుటమనెత్తడం, శక్తి రావడం. దీని తర్వాత యవ్వనం, దీని తర్వాత గృహస్థం, దీని తర్వాత వృద్ధాప్యం. అక్కడికి వచ్చాడు జర, వృద్ధాప్యం, తర్వాత రోగాలు. ఈ విధంగా అవస్థలు నడుస్తున్నాయి. కాబట్టి అదే శరీరము, అదే మనిషి. నిన్న ఉదాహరణ చెప్పాను నీకు. కనకయ్య అనేవాడు పుట్టినప్పుడు ఇంత ఉంటే 6 అడుగులు అయిన తర్వాత కూడా అదే కనకయ్య, కానీ వాడి శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. అట్లాగే అందరిలోనూ. సో అన్ని శరీరాల్లోనూ, ప్రాణాల్లో అవస్థలు మారుతున్నాయి. అంటే బాల్యావస్థ నుంచి శైశవావస్థ నుంచి బాల్యావస్థ, బాల్యావస్థ నుంచి కౌమారావస్థ. ఈ అవస్థల్లోకి నువ్వు మారుతున్నావు, కానీ నువ్వు ఆ మార్పు నీకు తెలియటలా. అందుకే రోజు చూసేవాడు మనిషిలో కలిగే మార్పు చెప్పలేడు. 2 నెలల తర్వాత చూశాడు, అదేంటి నువ్వు అంత సన్నగా అయిపోయావని అంటాడు వాడు. అంటే అంతకు 2 నెలల క్రితం ముందు నేను చూసినటువంటి స్వరూపం ఏదైతే ఉందో దానిలో మార్పు వాడికి ప్రత్యేకంగా తెలిసిపోతుంది కదా. రోజు చూసేవాడు గుర్తుపట్టలేము, మన వల్ల కాదు. సో ఆ విధంగా అవస్థలు, తర్వాత ఆయువులు కూడా మారిపోతున్నాయి. ఉదాహరణకి అవస్థలో ఆయువులు ఎలా లింక్ అవుతాయి. సో శైశవావస్థలో ఉన్నప్పుడు సంపూర్ణమైన ఆయుర్దాయం ఉంది వాడికి. ఏమండి, 5 ఏళ్ళు వచ్చేప్పటికి ఏమైంది? ఉన్న ఆయువులు 5 సంవత్సరాలు తగ్గిందా తగ్గలేదా? అలాగే 50 వచ్చేటప్పటికి ఇంకా తగ్గిపోయింది. కానీ దురదృష్టం ఏంటంటే నువ్వు 50 సంవత్సరాలు వచ్చిందని సంతోషపడుతున్నావు, కేకులు కట్ చేసి, మేకలు కట్ చేసి పార్టీలు చేసుకుంటున్నావు. కానీ నీ జీవితంలో 50 సంవత్సరాలు పోయిందన్న సంగతి మాత్రం నీకు జ్ఞానం లేదు. ఇది ఎవరి వల్ల మార్పు జరుగుతుంది? నువ్వు శరీరంతో మమేకోవడం వల్ల జరుగుతుంది. అర్థమవుతుంది కదా. సో అందుకని చెప్తున్నాడు ఆయన, సమస్త ప్రాణుల శరీరాల్లోని అవస్థలు, ఆయువులు మారిపోతూ ఉంటాయి. ఇదంతా దేని ప్రభావం? కాలం యొక్క ప్రభావం. ఆ కాలం ఎంత అత్యంత సూక్ష్మగతి కలిగింది. అది ఎవరికి అర్థం కాదు, తెలుసుకునే అవకాశం లేదు. అంతవరకు వెళ్ళాం. ఇవాళ దీంట్లోకి వస్తాం, మామూలుగా కంటిన్యూషన్. ఇప్పుడు ఏం చెప్తున్నా ఈ జ్వాలల దీపం అదే, ప్రవాహాల జలం అదే అనటం మిథ్యావాదం. అంటే ఇందాక మనం చూసినప్పుడు ఒక జ్యోతిలో జ్వాలలు రావడం అనేది ఇతరమైన పరిణామాల వలన మారుతోంది. ఒకసారి మంట బాగా రావడం, తగ్గిపోవడం, ఇది అయిపోవడం జరుగుతోంది ఇతర పరిణామాల వలన. కానీ ఆ జ్వాలను జ్యోతి ఒకటేనా ఎప్పుడు అంటావా? అంటే నువ్వు అసలు నిజం తెలుసుకోవట్లేదు అన్నమాట. అట్లాగే మనిషిలో అవస్థలు, ఆయువులు. చెట్లు చిన్నప్పుడు పెట్టావు, 3 ఏళ్ళు అయ్యేటప్పటికి నీకు పూతకొస్తుంది, తర్వాత పంట పండుతుంది, 5 ఏళ్ళు అయ్యేప్పటికి బ్రహ్మాండంగా కాయలు వస్తాయి. ఎన్ని పరిణామాలు వస్తున్నాయి? ఇవన్నీ నువ్వు గుర్తుపట్టుకోవట్లా. నేను అనేది అది. కేవలం పైన కనబడిన దాన్ని లెక్క వేసుకుని నువ్వు నడుపుకుంటున్నావు. కాదు, కాలంలో పరిణామం జరుగుతోంది. కాలం యొక్క ప్రభావం, ఇవన్నీ మారడానికి కాలం యొక్క ప్రభావం ఉంది. అది మనం గుర్తించడం లేదు. ఏనా అర్థమవుతుందా? సరే, తర్వాత అది మిథ్యావాదం.
కామభోగ లాలసత్వంతో వ్యర్థంగా కాలం గడిపే అవివేకి ఈ పురుషుడు, అంటే కామము భోగము, కోరికలు తీర్చడానికి పూర్వజన్మల్లో ఉన్న కోరికలు తీరడానికి వాసన, అది కామం. వచ్చిన తర్వాత దాన్ని అనుభవించాలి, బాగా భోగించాలి, దానికోసం వస్తున్నావు ఇక్కడికి. ఇంకా మిగతా విషయాలు నీకు అవసరం లేదు, మిగతా విషయాలు నీకేం అవసరం లేదు. ఎందుకు వచ్చాం, ఎవడ వలన వచ్చాం, ఎవడ వలన బతుకుతున్నాం, ఈ స్పృహే మనకు లేదు. ఇట్లా వెళ్ళిపోతున్నాం. ఈ పురుషుడు మొదటివాడే కదా అనుకోవటం మిథ్యాడంబరం అవుతుంది. అంటే ఇప్పుడు నువ్వు ఈ రాజు శరీరంలో కనపడుతున్నవాడు మొదటివాడా? అసలు నీ జన్మ జీవుడు కదరా నాన్న. ఇప్పుడు ఈ శరీరంలోకి వచ్చాక రాజు అనే పేరు వచ్చింది. ఇంతకుముందు ఏ సుబ్బారావో ఎవడికి తెలియదు. సో వీడు మొదటివాడని ఎట్లా అంటావు నువ్వు? సో పరిణామాల్లో ఎన్నో మారిపోయినాయి, కాలంలో మారుకుంటూ వచ్చినాయి. నువ్వు ఎన్నో జన్మలెత్తి ఈ జన్మకు వచ్చావు, ఇవాళ ఈ శరీరంలో ఉన్నావు కదా. ఆ జ్ఞానం మనకుందా? లేదు. ఇదే శరీరం, ఇదే మొదలు, ఇదే నేను, ఇదే ఆఖరాన్ని చేద్దామనే ప్రయత్నం చేయట్లే. ఇంకో జన్మకెడదాం మనం అనుభవించడమే కదా మనకు కావాల్సింది. ఏదైతే అందుకని పెడదామని అనుకుంటున్నాం. అది తర్వాత ఈ భ్రాంతి పురుషుడు అంటే ఎల్లప్పుడూ వీడు భ్రాంతిలో బతుకుతున్నాడు. మనందరం కూడా భ్రాంతిలో ఉన్నాం, ఈ శరీరం లేనటువంటి భ్రాంతిలో. ఈ భ్రాంతి పురుషుడు తన కర్మబీజం ద్వారా జనించడు, మరణించడు. అంటే ఇంతవరకు మనం అనుకుంటున్నాం పూర్వజన్మలో వాటి వలన పుట్టడం తరగడం జరుగుతోందని చెప్పి, అది నిజం కాదు అంటున్నాడు ఆయన. ఎందుకని చెప్తున్నాడు, అసలు రహస్యం చెప్తున్నాడు వినండి. జనించడు, మరణించడు, వాడు ఆజన్మంగా అమరుడే సుమా. అంటే ఇప్పుడు నీలో ఉన్నటువంటి జీవుడు అనేవాడు అసలైతే వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి చావు పుట్టుక లేదు. అర్థమైందా? చావు పుట్టుక లేదు. వాడు శరీరం మార్చుకున్నప్పుడల్లా ఆ శరీరంలోకి పెడుతున్నాడు అంతే. నిన్న నువ్వు జీన్స్ ప్యాంట్ వేసుకున్నావు అయ్యా, ఇవాళేమో మామూలు లూజ్ ప్యాంట్ వేసుకున్నావు. వేసుకున్నది రాజే, కానీ నిన్న జీన్సు ఇవాళ మామూలు ప్యాంటు. అర్థమైందా? రాజు ఏమైనా మారిపోయాడా? మారలే. ప్యాంట్లు మారినాయి. ప్యాంటు మారంగానే ఎవరో బాగుందన్నాడు కొంతమంది, బాగుండలేదు అనేవాడు కొంతమంది, ఇక రకరకాలు వదిలేద్దాం. సో ఇట్లా ఏమిటంటే వాడి యొక్క కర్మబీజం ద్వారా వాడు జన్మించట్లేదు, మరణించట్లేదు. దేనివల్ల మరణిస్తున్నాడు వాడు అంటే వాడు అసలు అమరుడు. అందుకే భగవద్గీతలో మనకి చెప్పేటప్పుడు క్షరము అక్షరము చెప్పి, క్షరము అంటే ప్రకృతిని చెప్పి అక్షర పురుషుడు అని చెప్పింది జీవుని చెప్పాడు. వాడు నేనే సుమా, అక్షర పరబ్రహ్మం అని పిలువబడేది నేను, అది నేనే సుమా అని చెప్పాడు మనకు అక్కడ. అంటే ఏమిటి? నా అంశతో వచ్చినటువంటి అక్షర పురుషుడు వీడు క్షరం లేనివాడు. అదే ఇక్కడ వస్తుంది పాయింట్. వాడు అమరుడు అంటే అర్థం ఏంటంటే జీవుడికి నాశనం లేదు, కేవలం ధరించే వస్త్రాలు మారుతున్నాయి, శరీరాలు మారుతున్నాయి. అది దేనిలో వస్తుంది? భ్రాంతిలో వస్తుంది. అంతేగాని కర్మబీజం అనేది ఆధారంగా ఉంది తప్ప దానివల్ల నీకేం రావట్లా. అర్థమైందా? భ్రాంతి వలన ఇవి జరుగుతున్నాయి అంటున్నాడు. ఆజన్మంగా అమరుడే సుమా, వాడు భ్రాంతి నుంచి జనిస్తాడు, చనిపోతున్నట్టు ఉంటాడు. ఉదాహరణకు కొయ్యలో నిప్పు ఉంటుంది, కానీ నశించినట్లుగా నివురు గప్పి ఉంటుంది. నిప్పు ఉంది కానీ పైన నివురు గప్పింది, అది మనం లేదనుకుంటాం. కాసేపు ఉఫ్ 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 అని ఊదితే ఆ పైన కప్పిన నివురు పోతే అగ్ని బయటకు వస్తాం. సో పైన ఏమీ కనపడలేదు కనుక నిప్పు లేదని అంటావా? అది తప్పు. అర్థమైందన్న? అట్లాగే మనం ఆ నిప్పు ఎప్పుడు దాంట్లో ఉన్నది కవర్ అయిపోయి ఉంటుందో ఆ విధంగా మనం జీవుడుగా ఎల్లప్పుడూ ఉన్నాము. శరీరం మారినప్పుడు నివురు కప్పుతోంది, అది భ్రాంతి ద్వారా అని చెప్తున్నాడు. దానికి ఇప్పుడు నేను ఇందాక అవస్థల గురించి చెప్పాను కదా, అసలు ప్రతి శరీరానికి ఉండేటువంటి అవస్థలు ఏమిటో ఆయన చెప్తున్నాడు. ఏమిటంటే ఉద్ధవ, గర్భాధానం అంటే మీ అమ్మ నాన్న కలిసినప్పుడు
జరిగేటువంటి గర్భాధానం, తర్వాత గర్భవృద్ధి, మీ అమ్మగారు కడుపుతో ఉంటాం, తర్వాత నీ జన్మ, తర్వాత బాల్యం, తర్వాత కౌమారం, తర్వాత యవ్వనం, తర్వాత మధ్య వయస్సు, తర్వాత వృద్ధాప్యం, మృత్యువు. ఈ 9 దశలు ప్రతిదీ శరీరానివే. ఇప్పుడు అర్థమైంది నాన్న. నేను ఇందాక నిన్న చెప్పిన ఉదాహరణ, ఇంతగా పుట్టినటువంటి కనకయ్య ఇంత అయిన తర్వాత ఇన్ని 9 దశలు మారి ఉన్నాడు తప్ప వీటిని గుర్తుపెట్టుకున్నాడో 9 దశలు? చిన్నప్పుడు ఎట్లా ఉన్నాను ఇట్లా అయ్యానని ఎప్పుడో గుర్తెట్టుకున్నాను? లేదు. ఇవాళ విషయం మాట్లాడుతున్నావు. ఇవాళ నువ్వు బతికేది ఒక భ్రాంతి. నిజానికి ఇవాళ అనేది ఉంటే నిన్న అనేది కూడా ఉండాలిగా. కానీ నిన్న మనం గుర్తుపడుతున్నామా? లేదు. రేపు మీద ఆశ పెట్టుకున్నాం కానీ రేపు అనేది రూపులేంది. అది అవుతుందో అవ్వదో తెలియంది. ఉన్నదేమిటి ఇవాళ? నువ్వు ఆ నిజంలో ఉండడం లేదు. ఉంటే పాత అనుభవాలని గుర్తు తెచ్చుకుంటున్నావు, భూతకాలం. లేదు, భవిష్యత్తు మీద ఆశతో బతుకుతున్నావు. ఇవాళకి 50 లక్షలు అయింది, ఇంకొక 2 ఏళ్ళు కనుక నలుగురు ముంచేస్తే నాకు ₹1,00,00,000 అవుతుందని ఆశలో ఉంటున్నావు. సో ఇవన్నీ భ్రాంతే కాదా అండి? సో ఈ భ్రాంతిలోనే చచ్చిపోతున్నావు నువ్వు. అర్థమైందా? చచ్చిపోవడం అంటే ఏమిటి? శరీరం పోతోంది అంతే. దయచేసి గుర్తుపెట్టుకోండి. చచ్చిపోవడం అంటే జీవుడికి చావు లేదు. ఎప్పటి వరకు చావు లేదు వాడికి ఉన్న 2 మార్గాలు. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఏ ప్రాణిలో ఉన్నటువంటి జీవుడికైనా సరే 2 ఉన్నాయి. ఒకటేమిటి? శరీరం మార్చుకుంటూ కర్మల ప్రకారంగా భ్రాంతిలోంచి ఇంకో భ్రాంతిలోకి వెళ్ళటం, జన్మ తీసుకోవటం. లేదు, యోగ మార్గం అదృష్టవశాత్తో దురదృష్టవశాత్తో ఆశ్రమంలో చేరి యోగము కఠోపనిషత్తులో ఇక్కడ ఆశ్రమంలో చెప్పబడుతోంది యోగం అని చెప్పబడుతోందని చెప్తున్నాడు. మిగతా అవి యోగం కాదు. పేర్లు పెట్టుకుంటున్నాం, అది వేరే విషయం. ఇప్పుడు నేను రవీంద్రనాథ్ ఠాగూర్ అని పేరు పెట్టుకుంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అయిపోతాను నేను? ఏరా, నెత్తి బీరకాయలు నెయ్యి అంతే. సో అందువలన ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం కేవలం దీనివల్ల మనం రావడం లేదు, దానికి కావాల్సిన లక్షణం మన దగ్గర లేదు. సో ఇటువంటి యోగం వలన మాత్రమే వాడు పరమాత్మని చేరితే తనకి మళ్ళీ జన్మ లేకుండా చేసుకుంటాడు. అందుకని కాయంపు కర్మమును కడకంట ద్రోసి భారమైనట్టి బతుకు రూపమాపి మరల జన్మమునకు రాకుండా చేసిన రాజగురు అంటున్నాడు. అంటే నీకు చావు లేకుండా ఉంటుందని చెప్పటల్లా. దయచేసి మరి తేడా పట్టుకోవాలి, కొద్దిగా జ్ఞానం ఉంటే మనకి. అక్కడ ఏం చెప్తున్నది? మరల జన్మానికి రాకుండా చేస్తామన్నా, అంతేగాని ఈ శరీరం ఉంటుందని మాత్రం ఎవరు చెప్పటల్లా. అదేంటి గురువుగారు, జన్మ రాయొచ్చు అన్నాం కదా, నేను ఎప్పటికీ ఇట్టాగే ఉండాలి కదా, పొలము బాయి పొట్టతిప్పలు చేసుకుంటూ ఉండాలి కదా అని మాత్రం ఎవరు చెప్పటల్లా. ఈ శరీరం పోవాల్సిందే. అయితే మామూలు వాడు ఇంకో శరీరానికి భ్రాంతిలో వచ్చేస్తున్నాడు, నువ్వు రావు ఈ యోగం నేర్చుకుంటే. ఆ మార్గం చూపించాడు ఆ చంద్రయాలు. దాన్నే యోగం అంటున్నాడు కఠోపనిషత్తులో. అర్థమైందన్న? సో ఆ విధంగా వచ్చాం. తర్వాత ఇంకా ఈ 9 దశలు శరీరానికి ఉన్నాయిరా, నీకు లేవు. బిందువుగా తల్లి కడుపులో నువ్వు పడినప్పుడు నువ్వు ఉన్నావు అక్కడ. అంటే జీవుడుగా రాలేదు, కానీ పరమాత్మ యొక్క అనుగ్రహంతో అక్కడ ఉన్నావు. నువ్వు ఎప్పుడు ఎంటర్ అవుతున్నావు అసలు శరీరంలోకి? తల్లి గర్భంలో ఆమె 7వ నెల వచ్చిన తర్వాత నువ్వు వచ్చి చేరుతున్నావు. తల్లి శ్వాసతో వచ్చి కడుపులో చేరుతున్నావు ఈ శరీరాన్ని భోగించడానికి. అప్పుడు నీకు పరమాత్మ స్పృహ అన్నీ ఉన్నాయి. ఎందుకంటే నువ్వు పవిత్రుడివి, స్వచ్ఛమైన వాడివి, అందువల్ల నీకు అన్నీ ఉన్నాయి. అయింది, బయటకు వచ్చావు. బయటికి రాగానే కలి ప్రభావం పడిపోయింది, అది దూరం అయిపోయావు. భ్రాంతిలో బతకడం అలవాటైపోయింది. కనకయ్య 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 అనగానా ఓయ్ వస్తున్నా, ఆయ్ నన్ను అంటావా, ఇవన్నీ లక్షణాలు వచ్చేస్తున్నాయి. భ్రాంతి ఏనన్నా? సో ఆ విధంగా సరే వదిలేద్దాం. ఈ శరీరం జీవుని కంటే భిన్నము, ఇది గుర్తుపెట్టుకుంటారా అయ్యా. ఈ శరీరాన్ని నువ్వు కాదు, శరీరంలో ఉండే జీవుడు వేరు.
ఈ శరీరానికి జీవుడికి ఆధారంగా చైతన్యాన్ని ఇచ్చేటువంటి పరమాత్మ వేరు. ఈ మూడు విడివిడిగానే ఉన్నాయి. ఆ పరమాత్మ అనేవాడు ఎవడైతే ఉన్నాడో నీ శరీరంలో ఉన్నాడు, నీ బయట ఉన్నాడు. ఈ జ్ఞానం కలిగి ఉండటం, భ్రాంతి లేకుండా ఉండడం. అర్థమేనా? అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఈ శరీరం జీవుడి కంటే భిన్నం. ఈ ఉచ్ఛ నీచ దశలు జీవుని వాంఛలను అనుసరించి వస్తుంటాయి. ఇక్కడ కూర్చున్నావు నువ్వు శరీరంలో. కూర్చున్న తర్వాత చాలా మంచి ఆలోచన చేస్తున్నావు. ఆశ్రమానికి వచ్చావు, యోగం నేర్చుకున్నావు, ముఖ్యంగా అబద్ధాలు ఆడటం, దొంగతనం చేయడం మానేసావు. అప్పుడు నీ ఉచ్చ దశలోకి పెడతావు. ఆశ్రమానికి వచ్చిన తర్వాత అవే చేస్తున్నావు. పేరుకు వచ్చింది ఆశ్రమానికి, చేస్తున్న పనులు అవే. ఏదైతే నిషిద్ధమో అవే చేస్తున్నావు. అప్పుడు ఏమవుతుంది, ఆశ్రమానికి వచ్చినా నీకు నీచ దశ నడుస్తూనే ఉంటుంది. సో జీవుడి యొక్క వాంఛలు ఇక్కడికి వచ్చాక గురువుగారికి నామం పెట్టి మనం పట్టుకెడదామని అనుకుంటే అది ఎంత అన్యాయం రాయ్యా. సో అనుసరించి వస్తూ ఉంటాయి ఉచ్చ నీచ దశలు. తర్వాత కానీ అజ్ఞానవశంగా గుణసంగ దోషాల వలన తనవిగా తలంచి భ్రమిస్తూ ఉంటాడు. ఇది యాక్చువల్గా ఏం జరుగుతుంది, నీకు బేసిక్గా నువ్వు నేను శరీరం కన్నా భిన్నం అనే జ్ఞానం లేదు. శరీరమే నేననే ఉద్దేశంలో ఉంటున్నావు కదా. అది మొదటి దోషం, అజ్ఞానం. రెండోది గుణసంగ దోషాలు అంటే ఇప్పుడు సాత్విక గుణంలో నువ్వు ఎల్లప్పుడూ ఉన్నావు అనుకో. నిన్న మనం చూసినప్పుడు ఏం చెప్పాడు ఆయన, చెప్తా ఒక్క నిమిషం ఆగండి. సాత్వికమైనటువంటి గుణాలలో ఉన్నవాడికి వాడు మంచి జన్మల్లోకి వస్తూ ఉంటాడని చెప్పాడు. వస్తుంది. ఇది ఇంకా రావాలే, మనం దీని తర్వాత ఉంది, చూశాను. ఓకే, ఇప్పుడు ముందుగా చెప్పేస్తున్నా ఏమిటంటే, సత్వగుణ సంపత్తి కలిగినటువంటి వాళ్ళకి సాత్విక కర్మ ఆసక్తి వలన ఋషిలోకంలోనో దేవతలోకంలోనో జన్మిస్తారు. ఇది చెయ్యండిరా అంటున్నాం మేము. సత్వగుణంతో ఉండండి. నువ్వు సంతోషంగా ఉండు, ఇంకోటి సంతోషాన్ని చూడు. ఆడికి ఎందుకు వెళ్ళిపోయిందని ఏడవకు. ఆ ఏడవంగానే నీది పోయింది. పక్కోడిది ఏం దొరుకుతుందో ఎత్తుకెళ్ళిపోదామని ఆలోచనకు వెళ్ళకు, నువ్వు నాశనం అయిపోతావు. తర్వాత రాజసిక కర్మాసక్తి గలవారు మానవలోకంలోనో దానవలోకంలోనో జన్మిస్తారు. మీకు ఎన్నోసార్లు చెప్పాను, రజోగుణం వాళ్ళందరూ మానవులుగా పుడుతూ ఉంటారని చెప్పి. దానవలోకం రెండోది. తర్వాత తామసిక కార్యాసక్తి గలవారు భూత ప్రేతాల లోకంలోనో పశుపక్షి జాలాలలోనో జన్మనెత్తుతారు. ఇది వస్తుంది ఇప్పుడు. అంటే నేను ముందు చదువుకుంటాను కాబట్టి ఒక ఇది వచ్చేసింది. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఉచ్చ నీచ దశలన్నీ ఎందుకు నీకు వస్తున్నాయి, జన్మలు ఎందుకు వస్తున్నాయి, శరీరాలు భిన్నమైన ఎందుకు వస్తున్నాయి అంటే నీ యొక్క వాంఛలను అనుసరించి వస్తున్నాయి. తర్వాత కాబట్టి గుణసంగ దోషాల వలన తనవిగా తలంచి భ్రమిస్తుంటాడు. ఇప్పుడు ఇది రాగానే నాకే వచ్చింది ఈ కష్టం అని అనుకుంటాం మనం. వచ్చింది ఆలోచిద్దాం, ఒక కష్టం వచ్చింది. ఆ వచ్చిన కష్టం శరీరానికే, లోపల ఉన్న జీవుడికా, లేదా ఆధారంగా చైతన్యవంతుడైన పరమాత్మకి ఎవరికి వచ్చింది ఆ కష్టం? ఒక్క నిమిషం ఆలోచించి చెప్పండి, ఎవరికి వచ్చింది? ఎవరికి వచ్చింది? సమాధానం రావాలి. శరీరానికి వచ్చింది. దట్స్ ఆల్. శరీరం నువ్వా కాదని నీకు తెలుసు. దానిలో నువ్వు దూరిపోయి రోజు పనులు చేస్తున్నా అది నువ్వు కాదని తెలుసు నీకు. కానీ గుణసంగ దోషాల వలన దాని మీదకి వేసుకుని భ్రాంతిలో పడిపోతుంది. అది తర్వాత తనదిగా తలంచి భ్రమిస్తుంటాడు. అప్పుడప్పుడు వివేకం కలిగినప్పుడు ఆ గుణాలని వదులుతూ ఉంటాడు. బాగా 2 రోజులు 3 రోజులు కూర్చోబెట్టి నేర్పి అంతా చెప్పి చేసామనుకో, కొద్దిసేపు ఏదో గురువుగారితో ఇన్నిసార్లు చెప్పించుకోవడం ఎందుకు, పోనీ మనం మంచిగా ఉంటే పోలేదా అని కొద్దిగా వైరాగ్యం కలుగుతుంది. కొద్దిసేపు కొద్దిగా మంచిగా ఉందాం, ఆశ్రమానికి వచ్చాం కదా అందుకని చెప్పి కొద్దిగా మారితే పోతుందేమో అనే ఒక చిన్న మార్పు రాగానే వీడు ఇలా మారదామని అనుకుంటున్నాగానే పక్కన రామచంద్రం గారు జేబులు కత్తిరించడం చూస్తాడు. అరే వాడు కత్తిరిస్తున్నాడు, నేను ఎందుకు కత్తిరిస్తున్నా
అంతవరకు అనుకున్నది పోయింది, గాలికి పుట్టుకుపోయింది మొత్తం. ఈ విధంగా మనం అందరం పడిపోతాం. మనకు స్వతహాగా లేకపోయినా పక్కవాడు చేశాడు కనుక మనం చేయాలి. ఇప్పుడు పక్కవాడు కోటేశ్వరుడు అయితే మనం కూడా కోటేశ్వరుడు అవ్వాలి. పక్క ఆవిడ పెద్ద మెళ్ళో వడ్డాణం పెట్టుకుంటే ఈవిడ కూడా పెట్టుకోవాలి. వాడు ఆయన గుమాస్తాన సంగతి ఆవిడ గుర్తుండదు. నాకు వడ్డాణం ఉందా లేదా తప్పు అంటే విమర్శించడానికి కాదు. నేను అనేది ఏంటంటే బేట, ఆ పలానా వస్తువు నేను కావాలనుకుంటున్నాను, పలానా స్థితికి నేను వెళ్ళాలనుకున్నప్పుడు దానికి నా స్థాయి ఏమిటి, నా ప్రయత్నం ఏమిటి, నా స్తోమత ఏమిటి, ఇవి ఎప్పుడన్నా ఆలోచించామా? దురదృష్టవశాత్తు ఇది ఆలోచించట్లేదు నాన్న. నేను బాధపడేది అది. ఆశించడంలో తప్పులేదు, కానీ దాన్ని పొందడానికి గల నీ దగ్గర ఉన్న శక్తియుక్తులు ఏమిటి? అవి లేకుండా నువ్వు కోటేశ్వరుడు అయిపోవాలని ఆవిడ వడ్డాణం పెట్టుకోవాలనుకుంటే ఎట్టా అవుతుంది ఇది? కానీ మనం వాడు పెట్టుకున్న వాడిని చూసినప్పుడల్లా మనం ఏడుస్తూనే ఉంటాం, చెయ్యలేము. ఇంకో నిజం చెప్తాం మీ అందరికీ, ఏమిటంటే మనందరం ఎందుకు మంచివాళ్ళం అంటే మనకు అవకాశాలు లేవు కనుక. ఏరా సపోజ్ నీకు కూడా ఎవరన్నా ఎమ్మెల్యే గారో ఎంపీ గారో ఎవరన్నా తమ్ముడో బామ్మర్దో ఎవడో ఉన్నాడు అనుకో, నీకు అవకాశాలకి ఏం తక్కువ? అవి ఏమీ లేవు కనుక ఏడు మొహం పెట్టుకుని ఇలా కూర్చో. అది అర్థమైందా? తర్వాత అప్పుడప్పుడు వివేకం కలిగినప్పుడు ఆ గుణాలని వదులుతూ ఉంటాడు. కాసేపు వదిలేద్దాం, వద్దు, ఏ మాట మాటికి అనిపిస్తుంది. అయితే మామూలుగా అంటే ఉదాహరణ వచ్చింది అని చెప్తున్నాను, సమాధానం సందర్భం వచ్చింది కనుక. కుక్క రాత్రిపూట దాలిగుంటలో పడుకుంటుంది. అంటే పగలంతా మనం దాలిగుంట పెట్టుకుంటాం కదరా, నీళ్లు కాస్తాము, అవన్నీ చేస్తూ ఉంటాం. తర్వాత ఈ ఉలవలు ఉడకబెడతాం, వేడి నీళ్ళు కాచుకోవడం, ఇవన్నీ చేస్తుంటాం. దాంట్లో బూడిద మంచిగా వెచ్చగా ఉంటుంది. సో సాయంత్రం అంతా తిరిగేసిన తర్వాత వెళ్ళిపోయి దాంట్లో పడుకుంటుంది. దానికి అదే చాలా ఏసీ లేత రగ్గు ఏమన్నా అనుకో. పడుకున్నప్పుడు దానికి లోపల జ్ఞానోదయం కలుగుతుంది. అలాగనే కలిగి రేపటి నుంచి ఏమైనా సరే పొద్దున్నే వెళ్ళి ఆ ఎంగిలి దాంట్లో మూతి పెట్టకూడదు, గోడ దూకి పరిగెత్తికెళ్ళి దొంగతనం చేయకూడదు, ఇట్లా అని అనుకుని నేను మంచిగా ఉండాలి రేపంతా అని చెప్పి అని అనుకుంటుంది. అయిపోయి తెల్లారుజామున లేస్తుంది. లేచి ఒళ్ళు ఒక్కసారి ఇలా అని దొలపరచుకుంటుంది. ఆ పట్టిన వెలుబూడితో ఊడిపోతుంది కిందకి, రాలి కింద పడుతుంది. అక్కడి నుంచి దూకేస్తుంది మళ్ళీ ఆహారానికి అనుకున్నవన్నీ. మన పరిస్థితి కూడా అదే. అప్పుడప్పుడు వివేకం కలిగినప్పుడు ఆ గుణాలని వదులుతూ ఉంటాడు. ఈ చెత్త గుణం వద్దు, మనకి మంచిగా ఉందామని అనుకుంటూ ఉంటాడు. ఇది దానికి ఉదాహరణ ఏం చెప్తున్నాడు? తండ్రికి పుత్రుని జన్మం వలనను, పుత్రుడికి తండ్రి మరణం వలనను తమ జన్మ మరణాల గురించి అనుమానాలు వస్తుంటాయి. అలా రావాలి, అది సహజం. అంటే మామూలుగా మనం పుట్టాము, ఆయన మంచి దీంట్లో ఉన్నాడు, యవనంలో ఉన్నాడు, అంత ఏం నడిచిపోతున్నాయి అన్నీ. సడన్గా పెద్ద ఆయన బకెట్ తన్నేశాడు. బకెట్ తనంగానే ఏమిటిది ఒక్కసారి ఇట్లా అయిపోయింది, నిన్నటి వరకు నాకెంతో ఆసరాగా ఉన్నాడు ఆయన చనిపోయాడే, అసలు చావు ఏంటి, పుట్టకేంటి అని కొద్దిసేపు, దాన్ని శ్మశాన వైరాగ్యం అంటారు. మామూలుగా 3 రకాల వైరాగ్యాలు ఉన్నాయి. శ్మశాన వైరాగ్యం ఒకటి, ప్రసూతి వైరాగ్యం. అది వరకు ఆడవాళ్ళు కష్టపడి కనేవాళ్ళు. అప్పుడు వాళ్ళు పడే బాధలు చూసి వీడికి అయ్యేది శ్మశానం. ఏమైనా సరే ఆడవాళ్ళని కష్టపెట్టకూడదు, మళ్ళీ అది కాన్పు కనాలంటే అంత సావు బతుకులు పట్టుకోవాలి. సరే ఇప్పుడైతే తేలిగ్గా కోయించుకుంటున్నారు అనుకో, అది వేరే సంగతి. ఓకే, అలాగే శ్మశాన వైరాగ్యం వెళ్ళినప్పుడు చూసేప్పుడు చాలా బాధ కలుగుతుంది. అయ్యో ఇట్లా రోజు అందరిని మంచిగా ఉండు అరిచరి చచ్చాడురా అని కాసేపు నీకు సానుభూతి కలుగుతుంది. అది దాటి ఇవతలకు వస్తావు. సరే ఇప్పుడు మనం ఎట్లా వెళ్ళాలి, ఎలక్ట్రూర్కి ఎట్లా నుంచి అక్కడ సిద్దిపేట ఎట్లా వెళ్ళాలి, దాన్ని ఏం చేయాలి, తర్వాత అక్కడికి వెళ్ళగానే ఏం పని ఉంది, ఇవి గుర్తొస్తాయి. పోయింది గురువు గారు అరిచాడు, అవన్నీ ఆ సానుభూతి అంతా పోయింది. ఏరా అవునా కాదా, నేను ఊరికే చెప్తున్నాను. సో అట్లాగే
తండ్రి చనిపోయినప్పుడు కొడుకు రావాలనుమానం, ఏమిటి అసలు ఈ మరణం ఏంటి, ఇది ఏమిటి అని చెప్పి. అట్లాగే తండ్రికి కొడుకు పుట్టినప్పుడు వాడికి అనుమానం అనిపించాలి. సరే, నేను నిన్నటి వరకు అంత కుర్రాళ్ళగా యవ్వనంగా జాంజమ్మని తిరుగుతున్నానే, నాకు కొడుకు ఏమిటి అప్పుడే, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఆత్మావై పుత్రనామాసి, ఈ ఎట్లా వచ్చింది. కాబట్టి ఈ జన్మ ఏమిటి, మరణం ఏమిటి అనేది న్యాయంగా రావాలి. కానీ మనం పిల్లాడు పుట్టిన సంతోషంలో పార్టీలు చేసుకుంటాం, కేకులు కోస్తాం, మేకలు కోస్తాం, అంతేకాని ఈ పుట్టడం ఏమిటి, నాకేం సంబంధం లేదు, దీని వరకు హాయిగా ఉన్నాను నేను. అది వచ్చి పెళ్ళామని చేరంగానే లటిక్కిన ఓ పిల్లాడు పుట్టాడు. అది సరే. కాబట్టి అలాంటి అనుమానాలు వస్తుంటాయి, అవి రావాలి, అది సహజం. జనన మరణాలతో కూడి, ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, జనన మరణాలతో కూడిన దేహాన్ని చూస్తున్నటువంటి ద్రష్ట, ద్రష్ట అంటే చూచేవాడు, ద్రష్ట జనన మరణాలు గల శరీరం కాదు. ఒక్క మాటలో లక్షలు చెప్పేశాడు. జనన మరణాలతో కూడిన దేహాన్ని, అర్థమైందా? ఇప్పుడే చెప్పా కదా, తండ్రి జరిగిపోయాడు, వెళ్ళి చూసావు ఏంటి, అయితే నువ్వు చూస్తున్నావు కదా, మా నాయన నన్ను కని పెంచే పెద్దవాడిని చేశాడు, ఆయన వెళ్ళిపోయాడు, నువ్వు ఇప్పుడు అది చూస్తున్నావు. ఏనన్నా చూస్తే శరీరమా, నువ్వు ఆ శరీరమా కాదు కదా, అలాగే నీకు నువ్వు కూడా చూసుకుంటున్నావు, ఆ శరీరం నువ్వా. కాబట్టి జీవుడికి ఈ జరుగుతున్నటువంటి పరిణామాలకి సంబంధం లేదు. ఇందాకేం చెప్పాడు, జీవుడు శరీరం కంటే ఎప్పుడూ భిన్నము. కాబట్టి ఈ భిన్నాలన్నీ, ఇవన్నీ కూడా మార్పులనేవి, జనన మరణాలు అనేవి దేనికి వస్తున్నాయి, శరీరానికి వస్తున్నాయి. ఈ శరీరంలో ఉన్నటువంటి జీవుడు అన్నవాడు ఎల్లప్పుడూ కూడా వాడు అమరుడే అని చెప్తాడు. ఓకే, తర్వాత ఇంకో ఉదాహరణ చెప్తున్నాడు. మన కనకయ్య సబ్జెక్ట్ వస్తుంది. రైతు పంటకై విత్తనాలు నాటుతాడు, పెంచుతాడు, పండిస్తాడు, కోసేస్తాడు. కానీ పంట వేరు, రైతు వేరు. సో ఇప్పుడు నీ చేత్తోనే జరిగింది ఇదంతా, ఏనానా జరిగితే ఆ పంట నువ్వా, ఇవన్నీ చేసింది నువ్వే, కానీ ఆ పంట ఎప్పుడు ఆల్వేస్ డిఫరెంట్, అంటే అది విడిగా నీకు సంబంధం లేనిది. నువ్వు దాని కర్తగా ఉన్నావు, ఇదిగా ఉన్నావు, అది చేసావు, కానీ నువ్వు మాత్రం అది కాదు. ఇది ఒప్పుకుంటావా? తర్వాత పంట వేరు, రైతు వేరు. రైతు పంటకు సాక్షిభూతుడు. నీ నిజమైన స్వరూపం ఏమిటి అంటే అది వెయ్యడం, చెయ్యడం, పంట తీయడం, తీసుకెళ్ళి అమ్ముకోవడం, చేయడం అనేది ఇన్ని పనులు నువ్వు చేస్తున్నప్పటికీ నీవు విత్తు పెట్టిన తర్వాత అది ఎన్ని రకాలుగా మారి ఎందరి సహాయంతో అది ధాన్యంగా మారి నీ చేతికి ధాన్యం వస్తుందో ఆ పరిణామాలు నువ్వు ఎప్పుడు గుర్తుపట్టుకోవట్లే. ఏం జరిగినా అది ధాన్యంగా మారి నీ చేతికి వస్తుంది. అయినప్పటికీ ఆ వేసినటువంటి మూలధారుడు నువ్వే అయినప్పటికీ నువ్వు ఆ పంట వేరు, రైతు వేరు, పంట వేరు కదన్నా. సో ఇదే జ్ఞానం, ఇదే జ్ఞానం. ఈ శరీరం ధరించినంత మాత్రం చేత నేను ఈ శరీరం కాదనేది మనకెందుకు రావడం లేదు. నన్నంటారా? నీ సంగతి చూస్తా. ఏరా కాస్త లోపలికి వెళ్ళి మనం ఇట్లా మక్క బట్టకి ఆకు రెక్కలు తీస్తాం చూసావా, అట్లా తీస్తే మన నిజస్వరూపం ఏమిటో తెలుస్తుంది. అది చెప్పేవాడిని మనం చెప్పనివ్వట్లేదు, చెప్పింది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. చెప్పట్లేదా మీకు? ఏమైనా నెమ్మది చెప్తున్నావా లేదా? మక్కకి ఆకులు పక్కకి తీస్తే మక్క అసలు మక్క కనపడుతుందిరా, గింజలు కనపడతాయిరా అని చెప్తున్నాం కదా. అది వెళ్దామే, మనం అక్కడికి వెళ్ళాలా మనం. తర్వాత సో రైతు పంటకి సాక్షిభూతుడు అంటే వాడు ఎదురుకుండా ఇవన్నీ జరుగుతున్నాయి, కానీ వాడికి దాంతో సంబంధం లేదు. అలాగే పరమాత్మ
జీవుడి విషయంలో, శరీరం విషయంలో సాక్షిభూతుడు, ఆయనకి సంబంధం లేదు. కాబట్టి నా కర్మ గాలింది, నా దేవుడు నా మీద కరుణించలేదు, పక్కవాడికి 50 బస్తాలు పండిని, నాకు 40 పండిని అని ఏడుస్తుంటావు చూసావా. అంతకుముందు ఇంకో పక్కవాడికి 30 పండిని, అది చూసి సంతోషించవు. నీకన్నా తక్కువ ఉన్నాడు, వాడెంత ఏడవాలరా? ఆ జ్ఞానం వస్తుందా మనకి? రాదు. మనకన్నా పైన ఉన్నవాడు 50 పండిన వాడికి వచ్చింది, నాకు రాలేదని ఏడుస్తాం. ఈ విధమైనటువంటి ఆలోచనలో మనం ఏం చేస్తున్నాం అంటే దానిలో పంటలో వెళ్ళి కలిసిపోతున్నాం మనం. రైతు విడిగా ఉండాలి కదరా, రైతు విడిగా ఉండాలా, పంటలో కలిసిపోతున్నాడు వెళ్ళిపోయి. దాంతో ఏమవుతుంది? 10 రూపాయలు తక్కువ ఇస్తే నాకు తక్కువ రేటుకు కొన్నారంటావు. అట్లా అలానే జీవుడు శారీరక దశలు వేరు వేరు. సో ఈ జీవుడుగా నువ్వు పుట్టినప్పుడు శారీరక దశలు, ఇందాక దశలు ఎన్ని ఉన్నాయని చెప్పాము, 9 దశలు ఉన్నాయి ప్రతి జీవికి. సో ఈ దశలు వేరు. ఈ దశల్లో ఉన్నటువంటి జీవుడు ఒకడే. నువ్వు పెట్టిన రాజు అనే మనిషి చిన్న శిశువుగా ఉన్నప్పుడు, పుట్టినప్పుడు ఉన్న రాజు అని పేరు పెట్టినవాడు చివరి వరకు వాడుగా ఉన్నాడు. కానీ ఆ శరీరం ఇన్ని దశలు మారుతోంది. లోపల ఉన్న జీవుడు ఎప్పుడు అలాగే ఉన్నాడు, వాడికి ఏ చేంజ్ లేదు. అది మనం తెలుసుకోవట్లా. శరీరానికి వచ్చే మార్పులు చూసి అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి, గడ్డం నల్లగా పోతుంది, తెల్లగా అయిపోతుంది, ఇటువంటి ఆలోచనలోకి వెడుతున్నాం. ఈ మార్పులు శరీరానికి వస్తున్నాయా, నీకు వస్తున్నాయా? ఓకే. కాబట్టి అలానే జీవుడు శారీరక దశలు వేరు వేరు. పురుషుడు దేహ అవస్థలకు సాక్షిభూతుడు మాత్రమే. ఈ పాయింట్ ఆయన చెప్పదలుచుకుంది ఏంటంటే, జీవుడు అనేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఈ దేహం పొందుతున్నటువంటి అనేక రకాల అవస్థలకి కేవలం సాక్షిగా ఉండాలి. కాబట్టి నువ్వు సాక్షిగా ఉన్నప్పుడు శరీరంతో మమేకం అయిపోయి ఒకరిని కొడటానికి వెళ్ళటం, ఒకరిని తిట్టడానికి వెళ్ళటం, ఒకరిని కావిలించుకోవడం, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? శరీరంతో నువ్వు మమేకం అవడం వల్ల. అని నేను చెప్పినంత తేలిక కాదది, నాకు కూడా తెలుసు. మనం శరీరంతో మమేకోకుండా ఉండగలం ఒక్క క్షణం, సస్తే మన వల్ల కాదు. అది అయితే మనకు అసలు జన్మ అవసరం లేదు. అయితే ప్రయత్నం అంతా దేనికంటే దానికోసం. సో ఇది ఎందుకు ఇంత కష్టతరంగా మనం చేయాల్సి వస్తుందంటే, మనం ఎంతగా పెనవేసుకున్నామంటే శరీరంతో సాలె పురుగు సాలెగూడిని తయారు చేసి ఆ సాలె చక్రంలోనే ఇరుక్కుపోయి చచ్చిపోతుంది తప్ప దాంట్లోంచి బయటికి రాలేదు. మన బతుకులు అంతే. మనమే సృష్టి చేసుకున్నాం ఇవన్నీ, ఏమండి, చేసుకుని దానిలో పడి తిరుగుతున్నాం. నేను, నాది, పెళ్ళాం, పిల్లలు, ఆస్తి పాస్తి, చుట్టాలు, బంధువులు, ఎక్కువగా తల్లిదండ్రుల కన్నా అత్తమామలకు ఎక్కువ జాగ్రత్తలు ఇవ్వటం, ఇటువంటివన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు పరిస్థితుల ప్రభావం. సో ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి పురుషుడు దేహ అవస్థలకు సాక్షిభూతుడు మాత్రమే. తర్వాత అజ్ఞాని ప్రకృతి శరీరం నుండి ఆత్మను విలక్షణంగా చూడలేడు. సో ఇప్పుడు రెండు పాయింట్లు, ఇద్దరి గురించి చెప్పాడు ఇప్పుడు మనకు ముందు. శరీరం వేరు, జీవుడు వేరు. ఇది అయిన తర్వాత మూడోది ఈ ఇద్దరికి ఆధారంగా ఉన్నటువంటి ఆత్మ. అది ఇద్దరికీ విలక్షణంగా ఉంది, సంబంధం లేకుండా. సలక్షణంగా ఉంటే అతుక్కుని ఉండడం, విలక్షణంగా ఉండడం అంటే విడిగా ఉండడం. అది నువ్వు అసలు శరీరం కాదనే జ్ఞానమే నీకు నిలబడనప్పుడు ఈ శరీరానికి నాకు ఆధారంగా ఉన్న పరమాత్మ విడిగా ఉన్నాడని నీకు ఎక్కడ తెలుస్తుంది అయ్యా? సో ఇక్కడ ఉంది రహస్యం. దీని గురించి మళ్ళీ మనం రేపు మాట్లాడదాం. ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్. ఇదిగో ఏ జ్ఞానం మనకి కావాలి, దీనికోసం కొంత సమయాన్ని వెచ్చించినా ఈ విషయం మనకు లోపలికి వెడితే కానీ ఈ యోగ అభ్యాసం ద్వారా చేస్తున్నటువంటి సాధనకి ఒక ఫలితము, ఒక ఇది రాదు. అందుకని ఈ విషయాన్ని మళ్ళీ మనం కొనసాగిద్దాం, రేపు కూడా మాట్లాడదాం.